ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరూ? మేమైతే డీమార్ట్‌కి అలాగే స్టార్ బజార్‌కి కూడా వెళ్ళాము. సో, డీమార్ట్‌లో కొన్ని గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ స్టార్ బజార్‌కి మెయిన్‌గా వెజిటబుల్స్‌కి వెళ్ళాము. సో, అసలు ఏమేమి తెచ్చుకున్నాము ఏంటి అనేది వీడియో చివరి వరకు చూసేయండి. బిల్‌తో సహా మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే నేను 2 నైట్ ప్యాంట్స్ తీసుకున్నాను. నేను ఇవి ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియో చూస్తుంటే నా డీమార్ట్ హాల్‌లో నేను 3 తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. నైట్ వేర్ చేసుకుంటే చాలా కంఫర్ట్‌గా ఉన్నాయి. క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది. సో, అందుకే నేను ఇంకో 2 తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి ₹199 పడింది. ₹199కి చాలా పోతండి. చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ఎవరైనా డీమార్ట్ దగ్గరలో ఉంటే డీమార్ట్‌కి వెళ్తే ట్రై చేయండి. మనకైతే డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే మస్తుగా రికమెండ్ చేస్తాను. అండ్ అలాగే ఒకటి కంప్యూటర్ అవి స్క్రీన్స్ ఉంటాయి కదా మనకి, అలాగే మా టీవీ స్క్రీన్స్ అవి తుడుచుకోవడానికి మంచి సాఫ్ట్ క్లాత్ ఒకటి తీసుకున్నాము. ఇది అరౌండ్ ₹58 అలా పడ్డట్టుంది. చాలా సాఫ్ట్గా ఉంది. సో మనం ఏ క్లాత్తో పడితే ఆ క్లాత్ అయితే స్క్రాచెస్ పడతాయి కదా, సో ఇలాంటివి అయితే కొంచెం బెటర్. అండ్ దేవుడి పూజ సామాన్లు 2 తీసుకున్నాను. ఇవి కర్పూరం ఉంటుంది కదా హారతి ఇవ్వడానికి, కర్పూరం తీసుకున్నాను. అండ్ అలాగే ధూప్ స్టిక్స్ కూడా తీసుకున్నాను. ఇది మైసూర్ శాండిల్ వాళ్ళే ధూప్ స్టిక్స్, చాలా బాగుంది స్మెల్ ఆ బాక్స్ దగ్గరే. సో అందుకే తీసుకున్నాను. ఈ 2 అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడి సామాన్లు అది క్లీన్ చేయడానికి పితాంబరి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి పితాంబరికి డూప్ లాంటిది డీమార్ట్లో రిఫ్లెక్ట్ అని. సో ఓకే, ఏదైనా ఒకటే ఉంటుంది. ఆల్రెడీ మేము ట్రై చేసాము ఇది ప్రీవియస్గా. సో ఇంక ఇది తీసేసుకున్నాను. అండ్ టమాటో కెచప్ డెల్మోంటే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. నేను ఎప్పటి నుంచో, నాకు పెళ్లి కాకముందు నుంచి, నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచి నేను ఇదే బ్రాండ్ యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది డెల్మోంటే. ఒకసారి ట్రై చేయండి మీకు ఎప్పుడైనా కావాలంటే. అండ్ అలాగే కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. ఎంటీఆర్ వాళ్ళది మైసూర్ పాక్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మనకి మంచి మంచి పెద్ద పెద్ద స్వీట్ షాప్స్లో దొరికేదాన్ని కానీ టేస్ట్ చాలా ఫ్లేవర్గా అనిపించింది నాకు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 100 లోపే ఉంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను యూనిబిక్ వాళ్ళది, అది బై 1 గెట్ 1 ఉంది. అండ్ హోమ్ చెఫ్ వాళ్ళది సేమియా తీసుకున్నాము. అంటే ఈ వీక్లో మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, సో వాళ్ళకి సేమియా పాయసం చేసిద్దాం అన్నట్టు సేమియాలు తీసుకొచ్చాను. అండ్ అందులోకి ఆల్రెడీ జీడిపప్పు ఉంది, సో ఇంకా కిస్మిస్ అయితే తీసుకొచ్చాను. ఇది ₹38 అలా పడ్డట్టుంది కిస్మిస్. అండ్ అలాగే గీ మేము నందిని గీ యూజ్ చేస్తాము. ఇక్కడ బెంగళూరులో మనకి కౌ గీయే దొరుకుతుంది, బఫెలో గీ దొరకదు. సో అందులో నందిని గీ బాగుంటుంది. ఇక్కడ లోకల్ వాళ్ళది కాబట్టి బ్రాండ్, అది ట్రై చేస్తాము. అండ్ కండిషనర్ తెచ్చాను, ఫ్యాబ్రిక్ కండిషనర్, సాఫ్ట్ అండ్ ఫ్లఫీ. ఇది ₹110, చాలా బాగుంటుంది స్మెల్. 2 వేరియట్స్ ఉంటాయి, బ్లూ అండ్ పింక్. పింక్ కూడా బాగుంది. నేను బ్లూ ఆల్రెడీ యూస్ చేశాను, పింక్ ట్రై చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇంకా ఇడ్లీ రవ్వ తీసుకొచ్చాను. ఇంకా అలాగే ఉప్మా రవ్వ ఇవి కూడా తీసుకొచ్చాను. కొన్ని గ్రాసరీసే, అంటే ఎక్కువ తేవట్లేదు. మేము మా హోమ్ టౌన్కి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి, సో అందుకే ఎక్కువ తెస్తే మళ్ళీ పురుగు పట్టి పాడైపోతుంది కదా అని కొన్ని గ్రాసరీసే తీసుకొచ్చాము. ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అలాంటివి. అండ్ అలాగే కొన్ని గుగ్గిలు కూడా తీసుకొచ్చాము దేవుడికి ప్రసాదంగా లేదా అప్పుడప్పుడు స్నాక్కి. సో ఇవే నేను డీమార్ట్లో అయితే తీసుకొచ్చినవి. అండ్ ఈ టోటల్ బిల్ వచ్చేసి మాకు ₹1,683 అయితే అయింది. 86 అయింది. ₹1,686. మేము ₹616 సేవ్ చేసుకున్నామంట. మరి ఎంతవరకు నిజమో కాదో నాకైతే ఐడియా లేదు. అండ్ ఇంకా స్టార్ బజార్లో ఏమేమి తీసుకొచ్చామని చూపిస్తాను. సో స్టార్ బజార్లో ఎక్కువ మేము కూరగాయలే ప్రిఫర్ చేస్తాను, వేరే ఏమి తాను. అండ్ అలాగే ఈ మసాలాలు తీసుకొచ్చాను. మసాలాలు కాదు, జీలకర్ర, వామ్, సోంపు తీసుకొచ్చాను. అండ్ అలాగే నల్ల జీలకర్ర కూడా తీసుకొచ్చాను. అంటే ఒక వెయిట్ లాస్ పౌడర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సోంపు, వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర ఇవన్నీ యూస్ చేసి ఇప్పుడు చాలా మంది చూపిస్తున్నారు కదా వెయిట్ లాస్ పౌడర్ అని. సో అది నేను ట్రై చేద్దామని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చాను. అండ్ అలాగే కూరగాయలు తీసుకొచ్చాను, లైక్ క్యారెట్, క్యాప్సికమ్. సో మా ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒకే కూరగాయలు రిపీట్గా తిప్పి వండాలి. ఒక 2-3 ఉంటాయి, లైక్ పొటాటో, క్యాప్సికమ్, లేడీస్ ఫింగర్, ఇవే వీటిలో తిప్పి వండాలి. ఎందుకంటే మా హస్బెండ్ అన్నీ తినరు, సో ఆయన తినేవే వండాలి కాబట్టి అవే రొటేట్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడు చూసినా రెగ్యులర్గా అవే కూరగాయలు తెస్తూ ఉంటాము. అండ్ ఎక్కువగా కొత్తిమీర అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఈసారి నేను పుదీనా కూడా తీసుకొచ్చాను. అంటే కొంచెం వెజ్ పులావ్స్ ఎక్కువగా చేస్తాను వీక్లీ 1 or 2. సో వాటిలోకి యూస్ అవుతాయి, బాగుంటాయని. అండ్ అలాగే వాటర్ మిలన్ తీసుకొచ్చాను. మీ దగ్గరలో స్టార్ బజార్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి, బెంగళూరులో ఉన్న వాళ్ళు. అక్కడ మనకి కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మంచి ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చాలా తక్కువ ప్రైస్ ఉంటాయి మార్కెట్తో కంపేర్ చేస్తే. అండ్ స్వీట్ కార్న్స్ కూడా తీసుకొచ్చాను. గ్రాసరీస్ అంత తక్కువ రేట్ ఏమి ఉండవు, మనకి డీమార్ట్లోనే చాలా బెస్ట్. అండ్ ఏంటంటే ఇది ఓన్లీ టాటా ప్రొడక్ట్స్, అంటే టాటా వాళ్ళు క్రియేట్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. టాటా సరుకులు ఏదైనా టాటా వాళ్ళు కొత్తగా పెట్టారు స్టార్ బజార్. సో మనకి వెజిటేబుల్స్ అయితే చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. నేను మష్రూమ్స్ కూడా తెచ్చాను, మష్రూమ్ ఆమ్లెట్ కోసం.